హాయ్ హలో అందరికీ నమస్కారం. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలో మన వాయిస్ వారధి జాతీయ తెలుగు దినపత్రిక 2 తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతుంది. ఈరోజు వార్తలు ఏంటో చూద్దాం. ఈరోజు వార్తలు చూసుకున్నట్లయితే మెయిన్ ఎడిషన్లో జిల్లాలను రద్దు చేయం, జిల్లాల పునర్విభజన చేయాల్సి వస్తే అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాగే భారత్ మలేషియా బంధానికి తమిళమే వారధి అని ప్రధాని మోడీ అన్నారు. సిద్దిపేట జిల్లాలో పెద్దపుల్లి కలకలం సృష్టిస్తుంది. యాసంగి రైతు భరోసా కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తుంది, ఇదొక న్యూస్ వచ్చింది. అండ్ నెక్స్ట్ పెద్ద ఎత్తున ఓట్లను కొనేందుకు కుట్ర జరుగుతుందని చెప్పేసి బండి సంజయ్ అంటున్నారు. అండ్ సెకండ్ పేజ్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ పేజ్లో కంటిన్యూషన్ అనేది ఇచ్చారు. మోదీ న్యూస్, అలాగే జిల్లాలను రద్దు చేయమని చెప్పేసి రేవంత్ రెడ్డి న్యూస్ కూడా పబ్లిష్ చేశారు. ఓట్లకు నోటు కేసులో సాక్ష్యాలు మాయమంటున్నారు కేటీఆర్ గారు. అండ్ ఆ న్యూస్ కూడా వచ్చింది. యాసంగి రైతు భరోసా కోసం ఇది కూడా కంటిన్యూషన్ వచ్చింది. పెద్ద ఎత్తున ఓట్లను కొనేందుకు కుట్ర జరుగుతుందని చెప్పేసి బండి సంజయ్ కూడా అన్నారు. 10 ఏళ్ళు దోపిడీ చేసినందుకు ఓట్లు వేయాలా అని చెప్పేసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడారు. దాని గురించి కూడా ఒక న్యూస్ అనేది పబ్లిష్ అయింది. వీధి రౌడీల రేవంత్ భాష అని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు, అది కూడా న్యూస్ అనేది పబ్లిష్ అయింది. అండ్ థర్డ్ పేజ్లో చూసుకున్నట్లయితే మౌనంగా నిలిచిన కాకతీయుల త్రికుటాలయం గ్రామ ఐక్యతతో వెలుగులోకి వస్తున్న శిల్ప వారసత్వం, దీని గురించి కూడా ఒక స్టోరీ అనేది పబ్లిష్ అయింది థర్డ్ పేజ్లో చూసుకున్నట్లయితే. అండ్ ఫోర్త్ పేజ్లో వచ్చేసరికి కాంగ్రెస్కి బుద్ధి చెప్పాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిపించండి అంటూ మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అంటున్నారు, ఆ న్యూస్ కూడా పబ్లిష్ అయింది. పరకాలను స్మార్ట్ సిటీగా మార్చేది బీజేపీతోనే సాధ్యమవుతుందని చెప్పేసి ఎంపీ ఈటెల రాజేందర్ అంటున్నారు, ఆ న్యూస్ కూడా పబ్లిష్ అయింది. అండ్ దివ్యాంగులు క్యూలో వేచి ఉండకుండా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కలెక్టర్ మను చౌదరి అంటున్నారు. అంటే ఇప్పుడు మనకి మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఆ దివ్యాంగులు క్యూలో ఉండకుండా వాళ్ళకి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి కలెక్టర్ అయితే అంటున్నారు. నువ్వా నేనా అన్నట్లు మేడ్చల్ పుర పోరులో 3 ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు. ప్రస్తుతం మనకి మున్సిపల్ ఎలక్షన్స్ పోర్ అనేది నడుస్తుంది కదా, దాని గురించి కూడా ఒక స్పెషల్ ఆర్టికల్ అనేది పబ్లిష్ అయింది. అండ్ ఫిఫ్త్ పేజ్లో చూసుకున్నట్లయితే ఓటరా ప్రశ్నించు, పట్టణ ప్రగతిని శాసించు, పురపాలక ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఓటర్లు అడగవలసిన ప్రశ్నలపై వ్యాసం అనేది ఒకటి స్పెషల్గా ఆర్టికల్ అనేది వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకోటి ప్రజల సమస్యలను పక్కదారి పట్టిస్తున్న కాంగ్రెస్ బీఆర్ఎస్లు అని చెప్పేసి బీజేపీ అధ్యక్షుడు కొరివి కృష్ణ బుధిరాజు అంటున్నారు, అది కూడా ఒక ఆర్టికల్ అనేది వచ్చింది. అంకెల గారడి అన్నదాతలకు నిరాశే మిగిలిందా అండ్ దీని గురించి కూడా ఒక ఆర్టికల్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఆరోగ్యం భక్తి మహిళా శక్తిలో చూసుకున్నట్లయితే తరచు బీరు తాగుతున్నారా, కలిగే అనర్థాలు తెలుసుకోండి అని చెప్పేసి ఒక ఆర్టికల్ అనేది వచ్చింది. అండ్ నిశ్శబ్దం ప్రశాంతం, దీని గురించి కూడా ఒక స్పెషల్ ఆర్టికల్, అంటే హెల్త్ గురించి అనమాట, దాని గురించి కూడా స్పెషల్ ఆర్టికల్ అనేది వచ్చింది. స్పోర్ట్స్, బిజినెస్ అండ్ రియల్ ఎస్టేట్లో చూసుకున్నట్లయితే సిరాజ్ అంకిత భావానికి హ్యాట్స్ ఆఫ్, ఐర్లాండ్పై శ్రీలంక గెలుపు అండ్ టీమిండియా చాలా నేర్చుకోవాలని సునీల్ గవాస్కర్ అంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్పై నెగ్గిన న్యూజిలాండ్. ప్రస్తుతం స్పోర్ట్స్ న్యూస్లో అయితే హైలైట్స్ అన్నీ కూడా వచ్చాయి. అండ్ నెక్స్ట్ సినిమా న్యూస్కి వచ్చాము. అండ్ మేము ట్రిప్పుల్కి వెళ్తే సమస్య ఏంటో అని చెప్పేసి టాలీవుడ్ సీనియర్ నటి సురేఖవాణి గారాల పట్టి సుప్రీత దాని గురించి మాట్లాడారు. అండ్ ఆ న్యూస్ అనేది పబ్లిష్ చేశారు. తర్వాత ప్రజ్ఞా జస్వాల్ గురించి కూడా ఒక ఆర్టికల్ అనేది వచ్చింది. ఒక రాత్రి బ్లాక్ డ్రెస్లో అంటూ తను పోస్ట్ చేసిన ఫొటోస్ పైన ఒక ఆర్టికల్ అనేది వచ్చింది. నెక్స్ట్ ఉస్తాద్ భగత్ సింగ్తో కంబ్యాక్, శ్రీలీల కంబ్యాక్ ఇవ్వనుందా ఉస్తాద్ భగత్ సింగ్తో అండ్ దాని గురించి కూడా ఒక స్పెషల్ ఆర్టికల్ అయితే వచ్చింది. అండ్ ప్రస్తుతం ఈరోజు న్యూస్ అయితే ఇవి. చూసారు కదా మన వాయిస్ వారిదిలో ఈవాల్టి న్యూస్. మీకు పేపర్ కావాలనుకుంటే నెంబర్ని సంప్రదించండి, స్క్రీన్ పైన ఉన్న నెంబర్ని సంప్రదిస్తే మీరున్న ఏరియాకి పేపర్ అనేది వస్తుంది. అండ్ అలాగే ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ని ఫాలో అవ్వడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.